ఏపీలో వైఎస్ జగన్ పర్యటనలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. జగన్ పర్యటనలో భద్రతా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు జగన్ బయటకు వస్తే విధ్వంస పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. పర్యటనలు భద్రతా అంశాలపై వైసీపీ ప్రభుత్వ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఇరు నేతల మధ్య జరుగుతున్న గొడవ కారణాలేంటి? రవళి, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య హీట్ పెరిగిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే గనక ప్రతిపక్ష పార్టీ ఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలోకెళ్ళినప్పుడు భద్రతా వైఫల్యాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా రాజకీయ ఆరోపణలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. వైసీపీ కేవలం విధ్వంసం కోసం వారి యొక్క లేదు, తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టాలంటూ కూడా మాట్లాడటం జరిగింది. అలానే నేను తలుచుకుంటే 2 నిమిషాల్లోనే ఏదైనా చేయగలను, తప్పనిసరిగా వాటి మీద కమెంట్ చేసే విధంగా ఉండాలంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇటు ఆక్వా సమస్యమే గాని, మత్స్యకారుల సమస్య గాని, అలానే చేనేత కార్మికులు, అలానే వానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనుక పొగాకు సమస్య గాని, ఇలా రైతుల సమస్యల పేరిట జిల్లాలు పర్యటన తిరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పోలీసులు భద్రత ఏర్పాటు చేయకుండా ఉండటము, అక్కడ చిన్న చిన్న విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి ఉండటము, అలానే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఇటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా పర్యటనలోకి వెళ్ళటము, కూడా మాట్లాడటము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్న పొలిటికల్ హీట్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థానిక సంస్థల భరోసా ఇవ్వటం కోసం, నిర్దేశం చేయటం కోసం, పార్టీ కేడర్‌ని ఉత్తేజపరచడం కోసం కూడా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా అక్కడ వారికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే గనక ఎక్కడికైతే అక్కడ బందోబస్తు లేకపోవటము, ఉద్రిక్తత వాతావరణం నిలబడటము, ఒకరినొకరు చూసుకోవటము, ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా కంట్రోల్ చర్యలు తీసుకునే పరిస్థితి కూడా సిద్ధం కావడం జరిగింది. ఒకవైపు గొడ్డలి పార్టీ, ఒకవైపు విధ్వంసం అంటూ కూడా వైసీపీ పార్టీకి పేర్లు పెట్టారు. ఆ వైపు ముందుకెళ్తున్నా గానీ మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కౌంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ఎవరికి వారు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇంటింటి తెలుగుదేశం అనే విధంగా తెలుగుదేశం పార్టీ వెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలో వెళ్ళి ఆయా ప్రాంతాలలో, ఆయా నియోజకవర్గాలు వారికి భరోసా ఇచ్చే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తీవ్ర స్థాయికి చేరడం జరిగింది. పొలిటికల్ టాక్ ఆకాశాన్ని అంటే విధంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే చూసినట్లయితే గనక ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా వారి యొక్క చర్యలు కూడా సిద్ధం కావడం జరిగింది. ఎక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఏంటి అనేది కూడా నివేదికలు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచి ఆరోపణలే కాకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం తోటి, ఆ ప్రజల్లో మమేకం అవడం తోటి కొంత జోష్ ఇస్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా నిన్న కేబినెట్ దృష్టిలో ఉంచుకొని చాలా హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చాలా విధ్వంసం చేస్తున్నారు, దానిపై ఘాటుగా స్పందించాలంటూ కూడా మంత్రులకు సూచనలు చేసిన పరిస్థితి కూడా స్పష్టంగా. థాంక్యూ శ్రీనివాస్.